శ్రీమాత్రే నమః అండి. నా పేరు బిందు అండి. నేను గుంటూరులో ఉంటాను. హౌస్ వైఫ్‌నే. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి? నాకు పీఠంకి నేను దసరా నవరాత్రులు మొదలుపెట్టానమ్మా. ఇప్పటికి 10 నెలలు అవుతుంది నేను పీఠంలో నవరాత్రులు చేసుకోబట్టి. ఎన్ని నవరాత్రులు చేశారమ్మా ఇప్పటికి? వారాహి నవరాత్రులతో ఇది 4గో నవరాత్రులమ్మా నేను. అంటే శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు కూడా చేసుకున్నారా? అవును. అవునమ్మా. దేవి దసరా నవరాత్రులు ఒకటి, శ్యామల నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఇప్పుడు వారాహి నవరాత్రులు. ఇది 4గోదమ్మా. 4 చేశానన్నారు కదమ్మా! మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి? ఎందుకు? నాకు అన్నీ స్పెషలే అమ్మా. ప్రతి నవరాత్రుల్లో కొత్త అనుభవము, కొత్త ఎక్స్‌పీరియన్స్ వస్తూనే ఉంది. నాకు ప్రతీదీ గుర్తుండిపోయే నవరాత్రులమ్మ. దేనికదే ప్రత్యేకం అంటారు. అవునవును. అవునమ్మా. దీనికదే ప్రత్యేకం. చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టు ఎక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? ఖచ్చితంగా అమ్మ. ఒక మెట్టు ఖచ్చితంగా ఎక్కుతున్నాను. సాధనలో గానీ ఏదైనా నాకు బెటర్‌మెంట్ అన్నది తెలుస్తుంది. అనుభవం ముందు చేసుకున్న దానిలో గానీ, దీనిలో గానీ అనుభవం అయితే చాలా ఇంప్రూవ్ అయింది. సాధన గూడా చాలా ఇంప్రూవ్ అయింది నాది. వారాహి నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా అమ్మా? వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారికి పూలతో ఆహ్వానం పలకడము, ఇదా గోధూళి అది వేసి ఆహ్వానం పలికినప్పుడు అమ్మవారి పాదాలు కనిపిచ్చాయమ్మా. అది చాలా సంతోషమేసింది. అమ్మవారొచ్చారు అని చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ప్రతిసారి వస్తారు. అంటే మనం ప్రతిసారి అలా వెయ్యము. ప్రతిసారి అలా వెయ్యము కదా! ఆ పాదముద్రలు అవన్నీ తెలిసేవి కాదు. ఈసారి అమ్మవారు పాదముద్రలు కనిపిచ్చాయి. అది చాలా సంతోషమేసింది. తర్వాత అమ్మవారి దర్శనాలయినప్పుడు గూడా చాలా అనిపిచ్చిందమ్మా. అవన్నీ ఎప్పుడు మర్చిపోలేను. గురువుగారు ప్రతి ఒక్క నవరాత్రిలో ఏదో ఒక ఆయుర్వేదంకి సంబంధించింది జోడిస్తున్నారు కదా! ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అనిపిస్తుందమ్మా. ఇది మనకి హెల్త్ ఇష్యూస్ తెలీవు అవి. కనిపిచ్చవు. గురువుగారు చెప్పడం వల్ల అవి ఎంతో కొంత రిజల్ట్ అయితే ఉంది అనిపిస్తది. చాలా అనిపిస్తుంది. తెలియని విషయాలు నేర్చుకుంటున్నాము అని చాలా అనిపిస్తుందమ్మా. అంటే మన లోపల తెలియని ఏమన్నా ఉంటే వీటిలతో పోతాయంటారు. అంతే గదా! అవును. అంతే అమ్మ. తెలియనివి ఉన్నవి కూడా ఇప్పుడు తెలుసుకోకుండా ఉంటాం మనం. అవి తెలీదు. చిన్న చిన్నవి మనకు అనిపించినా పట్టించుకోము. అలాంటివి ఇలా గురువుగారు చేపిచ్చినప్పుడు మామూలుగా విడిగా ఎవరైనా చెప్తే అది మనం అసలు చెయ్యము. ఇప్పుడు అమ్మవారి నవరాత్రుల్లో చెప్పారు, అమ్మవారికి నైవేద్యం పెట్టమన్నారు అన్న దానిలో ఖచ్చితంగా చేసుకొని తీసుకుంటాం గదమ్మ! అది ఖచ్చితంగా తగ్గుద్ది. అందుకని చాలా అనిపిస్తుంది. గురువుగారు సమయం అంటే సమయమే. ఈ పద్ధతి మంచిదేనా? దీని గురించి మీ ఉద్దేశం? అంటే టైము ఇస్తారు కదా! ఈ టైం లోపల మీరు ఇట్లా చేయాలి, ఇది చేయాలి అని స్ట్రిక్ట్‌గా ఉంటారు గదా! ఆ పద్ధతి గురించి ఏమంటారు? అది చాలా మంచి పద్ధతమ్మా. ఎందుకంటే, ఇప్పుడు ఆ గురువుగారు ఒక టైం పెట్టకపోతే మనం ముందు రోజు రేపు స్టార్ట్ అవుతది అనంగా ఇవాళ అనుకుంటాము. హడావిడిలో ఏదో ఒకటి మర్చిపోయి వస్తాము. తర్వాత తెచ్చుకోలేదు అని అమ్మవారికి పెట్టలేకపోయామని అది బాధపడతాం. గురువుగారు సమయం చెప్పడం వల్ల ఆ సమయానికల్లా అన్నీ తెచ్చుకొని పెట్టుకుంటాము. ఆ రోజు 1, 2 దొరక్కపోయినా మనం తెచ్చుకోవడానికి ఇంకొంచెం సమయం దొరుకుతుంది మనకి. ఏది మిస్ అవ్వకుండా అమ్మవారికి అన్నీ జాగ్రత్తగా పెట్టుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది మనకి. అందుకని గురువుగారు ఆహ్, సమయం పెట్టడం చాలా మంచిదే అని అయితే నేను ఫీల్ అవుతానమ్మా. మంత్రదీక్షకి మీకు ఖర్చు ఎంతయింది? అంటే గురుదక్షిణ ఏమన్నా అడిగారా? హోమం అని గాని, ఇతర ఖర్చులు ఇవ్వమని గాని అడిగారా?
లేదమ్మా నాది ఏ ఖర్చు అవ్వలేదు. నా దగ్గర ఎవరు ఏమి తీసుకోలేదమ్మా. మంత్రం అది అంతా ఉచితంగానే ఇచ్చారు గురువుగారు. కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు. వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా అనిపిస్తదమ్మా. అనుభవాలు వాళ్ళవి వింటున్నప్పుడు హ్మ్. అమ్మవారి దర్శనాలు అవుతున్నాయని వాళ్ళు చెప్పినప్పుడు చాలా అనిపిస్తుంది. అసలు నవరాత్రులు ఎందుకు చేయాలి అంటారు? మీ అభిప్రాయం చెప్తారా? నవరాత్రులు ఎందుకు అంటే అమ్మ మనము ఎప్పుడు గుళ్ళో అమ్మవారిని చూస్తాము. అది గూడా గర్భగుడిలో దూరం నుండి చూస్తామమ్మా. అది మన ఇంట్లోకి అమ్మవారిని ఆహ్వానించి, అమ్మవారు మన ఇంటికొచ్చి కూర్చుంటారు. ఈ 9 రోజులు మనకి, అమ్మవారికి చాలా దగ్గర సాన్నిధ్యం ఉంటుంది. అమ్మవారిది మన ఇంట్లో ఉంటారు. అమ్మవారికి మనం ఆతిథ్యం మన చేతులు గురువుగారు చాలా స్ట్రిక్ట్ ఉంటారు అని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారు అని అంటారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేయగలిగారు? భయపడ్డ సన్నివేశాలేమన్నా ఉన్నాయా? అంటే భయం ఉంటదమ్మా ఖచ్చితంగా. ఏం తప్పు చేస్తాను నేను గురువుగారు ఏమన్నా అంటారేమో, ఏమన్నా తప్పు జరుగుతదేమో అన్న భయంతో ఏ తప్పు జరగకుండా జాగ్రత్తగా చేసుకుంటాను నేను. అది గురువుగారు అలా స్ట్రిక్ట్‌గా ఉండడం వల్లే ఆ తప్పు లేకుండా జాగ్రత్తగా నవరాత్రులు పూర్తి చేసుకోగలుగుతానని నేను అనుకుంటాను. గురువుగారు అలా ఉండడమే బావుంది అని నేను అనుకుంటానమ్మా. ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలి అంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి? మంత్ర సాధన పూర్తి అంటే అమ్మ గురువుగారు చెప్పినట్టు చేసుకొని, గురువుగారు చెప్పిన సమయానికి అన్నీ చేసుకొని, అమ్మవారితో ఏమంటారు? అమ్మవారి ఆజ్ఞతో, గురువుగారి ఆశీస్సులతో మనం ముందుకెళ్ళొచ్చమ్మా. గురువుగారు ఏది చెప్తే అది టైమ్ టు టైమ్ ఫాలో అయిపోయి, గురువుగారు చెప్పినట్టు చేసుకుంటే నవరాత్రులు మనం పూర్తి చేసుకోవచ్చమ్మా. ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏమైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? ఉన్నాయమ్మా. అంటే నవరాత్రులు చేసుకోకముందు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి. చేసుకున్న తర్వాత అవి కొంచెం కొంచెం తగ్గుతూ వస్తూ ఉన్నాయి. అది అందుకని చేసుకోవాలమ్మా నవరాత్రులు. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకుంటారు చాలా మంది. వాళ్ళకి మీరిచ్చే సమాధానం ఏంటి? ఎందుకంటే మీకు కూడా ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చింది. ఆ శక్తి మీరు అనుభవించారా? అనుభవించానమ్మా. ఆన్‌లైన్‌లో నేను ఆన్‌లైన్‌లోనే మంత్రం తీసుకున్నాను. ఆ శక్తి అయితే నేను అనుభవించానమ్మా. మంత్రం చేసుకున్నంత సేపు హ్మ్. ఒక తెలియని అనుభూతి, అమ్మవారి దర్శనాలు అవన్నీ చాలా జరుగుతాయి. మామూలుగా ఇప్పుడు మిగతా టైంలో నేను వేరే ఏదన్నా మంత్రం చేసుకున్నా నాకంత అనుభూతి ఉండదు. గురువుగారిచ్చిన మంత్రం చేసుకోవడం వల్ల చాలా అనుభూతిని పొందుతాను నేను. అమ్మవారి దర్శనాలు కానీ, ఇంకా ఏదైనా సరే, ఆ అనుభూతిని పొందుతానమ్మా. గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలకు వివరణ ఇస్తున్నారు కదా! ఎలా ఉంది? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలున్నాయా? అనుభవాలకి గురువుగారు రిప్లైలు ఇచ్చినప్పుడు చాలా అనిపిస్తుందమ్మా. అందులో చెప్పుకోదగ్గవి అంటే హ్మ్, నేను మొదటి రోజు అమ్మవారు నాకు నవ్వుతూ దర్శనమిచ్చారు. గురువుగారికి చెప్పాను ఇలా అమ్మవారి దర్శనం నవ్వుతూ అయింది అని చెప్పాను. తర్వాత గురువుగారు సమాధానం ఇచ్చేలోపు నేననుకున్నాను అమ్మవారు సంతోషంగా ఇంట్లోకొచ్చారని నేననుకున్నాను. దానికి గురువుగారు విశ్లేషణ ఇచ్చారు. అది చాలా అనిపిచ్చిందమ్మా. ఓహ్! అమ్మవారు ఇందుకొచ్చారా? ఆ నవ్వులో అంత అర్థం ఉంటుందా? అన్నది అప్పుడు తెలుసుకున్నాను నేను. అలా చెప్పడం వల్ల అసలు ఏంటి దాని వెనకాల ఏముంది అన్నది తెలుసుకోవడం వల్ల చాలా అనిపిస్తదమ్మా. ఏదన్నా ఉంటే మనకి అనుభవాల్లో మొక్కులున్నాయని ఇలా మొక్కుంది అందుకే అమ్మవారు కనిపిచ్చారు అని చెప్తారు. ఆ మొక్కులు తీర్చుకోవడం వల్ల గూడా మనకి అంతో ఇంతో కొంచెం మన కర్మలు తగ్గుతాయి గదమ్మా! అందుకనే గురువుగారు చెప్పడం వల్ల చాలా అనిపిస్తుంది నాకలా విశ్లేషణ ఇవ్వడం వల్ల.
మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చినవి ఏంటి? చెప్పగలరా? నాకు బాగా నచ్చినవి అంటే అమ్మవారి దర్శనాలే అమ్మ. అమ్మవారు నవ్వుతూ కనిపించడము, అమ్మవారి ప్రసాదాలు స్వీకరిస్తూ గోరింటాకు సమర్పించిన రోజు అమ్మవారు గోరింటాకుతో కనిపించారు. అలా ఉన్నాయమ్మా. అమ్మవారి దర్శనాలే అమ్మ నేను చెప్పుకోదగ్గవి అంటే. తామర గింజలు వాడమని చెప్పారు గదా! ఎలా అనిపిచ్చింది? కొత్తగా అనిపించిందమ్మా. తామర గింజలు లక్ష్మీ స్వరూపము. హ్మ్. తామర గింజలు ఎప్పుడూ మామూలుగా ఇంట్లో ఉంటాయి. కానీ ఈసారి అమ్మవారికి పెట్టి, అమ్మవారి దగ్గర ఉంచి అవి చివరి రోజు ఇంట్లో ఉంచుకోమని చెప్పారు. అది చాలా అనిపించిందమ్మా. గజ్జెలను అమ్మవారికి వాడటం ఎలా ఉంది? అది కొత్తగా అనిపించిందమ్మా. చాలా కొత్తగా అనిపించింది. గజ్జెల మాల అమ్మవారికి వేయడము అంటే ఎక్కడా చూ నేనైతే ఎక్కడా చూడలేదు. మొదటిసారి నేను వినడం కూడా మొదటిసారి. ఇట్లా గజ్జెల మాల అమ్మవారికి వేయడం అన్నది చూడడం గాని, వినడం గాని మొదటిసారి. చాలా కొత్తగా అనిపించిందమ్మా. గోధులతో అమ్మవారికి ఆహ్వానం చేశారా? చేస్తే ఎలా ఉంది? గోధుమలతో చేశానమ్మా ఆహ్వానము. చాలా అనిపిచ్చింది. అమ్మవారివి పాదముద్రలు గూడా కనిపిచ్చాయి. 1, 2 చోట్ల నాకు చాలా సంతోషమేసిందమ్మా. అమ్మవారొచ్చారు అని చెప్పి చాలా చాలా హ్యాపీ అనిపిచ్చింది. పీఠంలో ఆహ్వానం ఫోటోస్ చూసారు గదా! అదెట్లా అనిపిచ్చింది? చాలా అనిపిచ్చిందమ్మా పీఠంలో. అక్కడికి వెళ్ళి చేసుకుంటే బావుండేది అన్నంత అనిపిచ్చిందమ్మా. చాలా అనిపిచ్చింది. అక్కడ నేను ఉండుంటే బావుండేదే అనిపిచ్చింది. వెల్లుల్లి రసం ఎలా ఉంది? అమ్మవారికి సమర్పణ చేయటం ఎలా అనిపిచ్చింది? వెల్లుల్లి రసం అది గూడా చాలా బావుందమ్మా. అమ్మవారికి సమర్పించడం మామూలుగా దేవుళ్ళకి అల్లం, వెల్లుల్లి, ఆనియన్ ఇవన్నీ వాడం కదమ్మా! కానీ గురువుగారు అమ్మవారికి వెల్లుల్లి పెట్టమన్నప్పుడు అదేంటి పెట్టరు గదా! అలా అనుకున్నాను. కానీ పెట్టినప్పుడు చాలా అనిపిచ్చిందమ్మా. అమ్మవారు పెట్టి తర్వాత మనం స్వీకరించినప్పుడు గూడా టేస్ట్ గూడా చాలా వచ్చింది. చాలా బావుందమ్మా. మామిడి అల్లంతో తలకి పట్టీ వేసుకోమని అన్నారు కదా! ఎలా ఉంది? అది చాలా అనిపిచ్చిందమ్మా. పట్టీ వేసుకుంటే అది ఒక చల్లగా ఉన్నట్టు ఆహ్, బాడీ హీట్ తగ్గుతున్నట్టు అలా ఫీలయ్యాను నేను. చాలా అనిపిచ్చింది. హెడేక్ ఎ నాకు సైనసైటిస్ అదంతా ఉంది. అది ఏంటో ఒకలాగా అదంతా తగ్గుతున్నట్టు అలా అనిపిచ్చిందమ్మా. తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా? చేస్తే ఎలా ఉంది? చాలా బావుందమ్మా. తలంటు స్నానం గూడా చాలా అనిపిచ్చింది. అది స్నానం చేశాక కూడా మనం వాడిన ఇప్ప పువ్వు కానీ, కుంకుడుకాయలు గానీ, ఇవన్నీ అనిపిచ్చాయమ్మా. ఏదో మెత్తగా స్నానం చేసిన తలంటు స్నానం చేసిన తర్వాత మెత్తగా జుట్టంతా స్మూత్‌గా ఉన్నట్టు అలా అనిపిచ్చిందమ్మా. బెల్లం దీపం వెలిగించారా? వెలిగిస్తే ఎలా అనిపిచ్చింది? బెల్లం దీపం వెలిగిచ్చానమ్మా. కొత్తగా అనిపిచ్చింది నాకు బెల్లం దీపము. అంటే ఎప్పుడూ వినలేదు నేను. బెల్లం దీపం పెట్టడం కూడా నేను చూడలేదు. నేను మొదటిసారి హ్మ్. చేశాను నేను. భయపడుతూ చేశాను. ఎలా వస్తుందో బెల్లం వేడి తగిలితే కరుగుతుంది గదా! అది దీపం నూనంతా జారిపోయి దీపం ఎమ్మటే పోతుందేమో అని అలా భయపడ్డాను. హ్మ్. కానీ దీపం 2 అవర్స్ దాకా వెలిగిందమ్మా. బెల్లం గూడా కొంచెం అలా కరిగి కొంచెం కిందకి కారిందంతే. ఇంక పెద్దగా ఏం అవ్వలేదు. కానీ 2 అవర్స్ వెలిగింది. నేను భయపడ్డాను. ఉంటుందా? బెల్లం ఎమ్మటే వేడి సెగ తగిలితే కరుగుతుంది గదా! నూనె జారిపోతుందేమో అని భయపడ్డాను. కానీ అలా ఏం జరగలేదమ్మా. కూరగాయల సలాడ్ ఎలా ఉంది? అది తీసుకోవడం చేత మీకు ఆరోగ్యపరంగా ఏమైనా మార్పు గమనించారా? కూరగాయల సలాడ్ బావుందమ్మా. నేను అంటే వెజిటబుల్స్ అంత ఫస్ట్ రోజైతే తీసుకున్నానమ్మా. ఎక్కువ తీసుకోలేకపోయాను. నేను తినలేకపోయాను. కానీ
తిన్నప్పుడు మాత్రం చాలా బా అనిపిచ్చింది. ఒక్కరోజే చేశాను నేనది. కానీ తిన్నప్పుడు టేస్ట్ అది బావుందనిపిచ్చింది. కానీ ఎక్కువైతే తినలేకపోయాను నేను. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయటం ఎలా అనిపిచ్చింది? పంచామృతాభిషేకం చాలా బా అనిపిచ్చిందమ్మా. మన చేతులతో అమ్మవారికి చేయడం అంటే అంతకంటే ఇంకా అదృష్టం ఏముంటుంది అని ఫీలయ్యాను. చాలా బా అనిపిచ్చింది. ఎప్పుడు గురువుగారు మనకి పసుపుతో అమ్మవారిని చేసి, అమ్మవారిని అందులోకి ఆహ్వానించి దాంట్లో చేయమంటారు. ఈసారికి పటానికే చేయమని చెప్పారు. అది అమ్మవారి మీద వేస్తున్నంత అనుభవం వచ్చిందమ్మా. పటం మీద దాని అమ్మవారి మీద వేస్తున్నప్పుడు అమ్మవారికి విగ్రహానికి చేస్తున్నంత అనుభవం వచ్చిందమ్మా. చాలా బా అనిపిచ్చింది. అమ్మవారి దగ్గర మంచినీరు కానీ, నైవేద్యాలు గానీ తీసుకున్నట్లు ఆనవాళ్ళు కనిపించినప్పుడు ఏమనిపిచ్చింది? చాలా సంతోషం వేసిందమ్మా. అమ్మవారు స్వీకరించినప్పుడు మనకి లాస్ట్ రోజు వాయినాలు అన్నీ అయిపోయిన రోజు లాస్ట్ రోజైతే అమ్మవారు స్వీకరించారమ్మా నాది. చాలా బా అనిపిచ్చింది. అమ్మవారు స్వీకరించినప్పుడు చాలా సంతోషం వేసింది. అమ్మవారు తీసుకున్నారు. మనం చేసినవి, మన చేతులతో వండినవి అమ్మవారు తీసుకున్నారు అన్న ఆహ్, హ్యాపీనెస్ అమ్మ చాలా. నాకైతే ఏడుపొచ్చేసిందసలు. కన్నీళ్లు పెట్టుకున్నాను అమ్మవారి ముందు నించొని. అంత హ్యాపీ అనిపిచ్చింది. జప సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటికెలా అధిగమించారు? జప సాధనలో ఇబ్బందులు వచ్చినప్పుడు గురువుగారు చెప్పే మాటలు గుర్తు తెచ్చుకుంటానమ్మా. గురువుగారు ఏదున్నా మీరు ముందుకెళ్ళిపోండి, ఇబ్బంది పడకండి, ఏదన్నుంటే అమ్మవారిని తలుచుకోండి అంటారు. నేను అమ్మవారిని తలుచుకుంటాను. గురువుగారు చెప్పినట్టు గురువుగారి మాటలు గుర్తు చేసుకుంటాను. గురువుగారిని తలుచుకుంటాను. అలానే గురువుగారు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకొని అంతే ఇంకా ముందుకు వెళ్తానమ్మా. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటనిపిచ్చిందా? లేదమ్మా. ఏ లోటు జరగలేదు. అంతా సంతృప్తినిచ్చాయమ్మా. చాలా బా జరిగింది ఈసారి నవరాత్రులు కూడా. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్తారా? పీఠం చేసే అన్న సంతర్పణలు చాలా బా అనిపిస్తాయమ్మా. ఎందుకంటే గురువుగారు అన్ని శక్తి పీఠాలు అలాంటివి ఎంచుకొని అక్కడ చేయడం అన్నది జరుగుతుంది. అక్కడికి మనం వెళ్తాము అని అనుకోమమ్మా. అలాంటి ప్లేస్‌లకి గురువుగారు చెప్పడం వల్ల అన్న సంతర్పణ కోసం వెళ్తాము. అమ్మవారి దర్శనాలు అక్కడికి వెళ్ళాక అమ్మవారి దర్శనాలు అవన్నీ కూడా బా జరుగుతాయి. ఇంకా అన్న సంతర్పణ గూడా బా జరుగుతుందమ్మా. ఎక్కడా లేనట్టు మనం ఎన్ని కేజీస్ వండినా మనకి ఒక 45 మినిట్స్‌లో అయిపోవడం అన్నది జరుగుతుంది. 45 మినిట్స్ టు 1 అవర్. 1 అవర్‌లో మాక్సిమం అయిపోతుంది మనం చేసే అన్న సంతర్పణలో. అది చాలా ఆహ్, షాక్ అమ్మా అది నాకైతే. ఎందుకంటే అన్న సంతర్పణ అన్ని కేజీస్ మనం ప్రిపేర్ చేసినప్పుడు మాక్సిమం 100 దాకా ప్రిపేర్ చేసినా గూడా మనకి ఒక 1 అవర్‌లో అన్నది అయిపోవడం జరుగుతుంది అన్న సంతర్పణలు. అది ఎలా అన్నది ఇంకా గురువుగారు, అమ్మవారికే దెలియాలి. నాకైతే అది చాలా ఆశ్చర్యమమ్మా. చాలా బా అనిపిస్తుంది అన్న సంతర్పణం మనం గురువుగారు చేసిన ఒక నలుగురికి మన చేతులతో అన్నం పెడతాము అన్న హ్యాపీనెస్ కూడా ఉంటుంది. అక్కడ అన్న సంతర్పణలో వెళ్ళినప్పుడు స్వయంగా ఇట్లా దర్శనాలవుతాయి అని గురువుగారు చెప్పడము, ఆ దర్శనాలు మనకి అవ్వడము అదంతా గూడా చాలా బా అనిపిస్తుందమ్మా దర్శనాలు. అన్న సంతర్పణ అయితే చాలా బా అనిపిస్తుందమ్మా. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గానీ, మానసికంగా గానీ ఏదైనా సరే చెప్తారా? వచ్చాక చాలా మార్పులున్నాయమ్మా. అంతకుముందు ప్రతి దానికి బాధపడుతూ, ఏడుస్తూ అలా ఉండేదాన్ని నేను. ఇప్పుడు మానసికంగా చాలా స్ట్రాంగ్ అయ్యాను. ఏదున్నా నాకు అమ్మవారున్నారు, గురువుగారున్నారు అన్న ధైర్యంలో ఏదో తెలీదు. ఇప్పుడు అలా అయితే ప్రతి దానికైతే నేను బాధపడను. ధైర్యంగానే ఉంటున్నాను. ఆ మార్పయితే చాలా బా వచ్చింది. ఇంకా ఈ పూజల దగ్గరకొచ్చేటప్పటికి కూడా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను.
తెలిసి ఇంతకుముందు మామూలుగా దీపం పెట్టి ఇవన్నీ మామూలుగా అలా దీపం పెట్టి అగరబత్తులు వెలిగించుకొని ఇలా చేసేదాన్ని. పీఠంలోకొచ్చాక పూజా విధి విధానాలు ఇవన్నీ గురువుగారు ఎట్లా మనం అమ్మవారికి ఎలా ఏం పెట్టాలి, టైంకి ఎట్లా పెట్టాలి అన్నది గురువుగారు చెప్తారు. దానివల్ల ఆ పూజా విధానం గూడా తెలుసుకున్నానమ్మా నేను. ఇంకా మానసిక ధైర్యం గూడా చాలా పెరిగింది. ప్రతిదానికి ఏడవకుండా, కుంగిపోకుండా చాలా ధైర్యంగా అయితే ఉంటున్నానమ్మా. మీ జీవితాన్ని మంత్రసాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? మొదటిసారి మలుపు తిప్పిన సన్నివేశాలంటే అమ్మా, ఉన్నాయమ్మా. అవి హ్మ్. నేను కొన్ని జరగవు అనుకున్నాను. ఇంకా ఇది అవుతదా? అవ్వదా? అన్న భయంలో ఉండిపోయాను. కానీ పీఠంలోకొచ్చి మొదటి నవరాత్రులు చేసుకున్న తర్వాత అది నేను అవ్వదు అనుకున్నది అయిందమ్మా. అది అసలు నేను అవుతది అనుకోలేదు. నేను జరగదింకా అయిపోయింది. ఇంతే ఇంకా నా లైఫ్ అన్న బాధలో ఉండిపోయాను నేను. కానీ పీఠం మొదటి నవరాత్రులు జరిగిన తర్వాత అది జరిగిందమ్మా. దానివల్ల నేను చాలా సంతోషపడ్డాను. సనాతన ధర్మం గురించి కానీ, దేవుడి గురించి కానీ, ఇక్కడికి రావడం చేత ఏం నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సనాతన ధర్మము అంటే ఇది మామూలుగా పూజలు చేసుకోవడం ఇవన్నీ తెలుసు కదమ్మా! ఈ సనాతన ధర్మం ఇవన్నీ నాకు తెలిసేవి కాదు. ఇంతకుముందు పీఠంలోకొచ్చాక గురువుగారు మనకి గ్రూప్‌లో పెట్టడం ఇవన్నీ సనాతన ధర్మము ఇవన్నీ ఇలా ఉంటాయి. ఇలా ఉన్నాయి అని చెప్పారు. దానివల్ల నేను ఒక నలుగురికి మన పీఠం గురించి గాని, లేదా ఇంకా ఏదైనా అమ్మవారి దేవుళ్ళ గురించి గాని, ఇలా నేను ఇంకో నలుగురికి చెప్పడం జరుగుతుందిప్పుడు. ఇంతకుముందు పూజంటే చేసుకున్నాం అంటే చేసుకున్నాం అలా అయిపోయేది. ఇప్పుడు అలా లేదమ్మా. చాలా భక్తితో అలా చేసుకోవడము, ఎ గుళ్ళకి వాటికి వెళ్ళడము, నలుగురికి దేవుడి గురించి చెప్పడము. నేనిప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా అమ్మవారి గురించే మాట్లాడతాను. అమ్మవారు ఇట్లా నేనిట్లా చేసుకుంటున్నాను. మీరు కూడా చేసుకుంటానంటే చేసుకోండి అని చెప్పి ఇట్లా చెప్తానమ్మా నేను. అది నాకు చాలా అనిపిస్తుంది. నేను ఇంకొక నలుగురికి చెప్తున్నాను అన్నది అయితే చాలా సంతోషం వేస్తుందమ్మా. అఖండ దీపారాధన గురించి ఏమైనా సన్నివేశాలున్నాయా? ఏం లేవమ్మా. అఖండ దీపాలు దీపారాధన చాలా ఉంది. ప్రతిసారి ఇల్లంతా పొగ వచ్చి అలా మొత్తం నల్లగా మసి పట్టుకొని అలా ఉండేది. ఈసారి అమ్మవారు చాలా ప్రశాంతంగా ఉన్నారు. నాకెక్కడ కొంచెం కూడా కనీసం మసిలాగా అవ్వలేదు. మామూలుగా ప్రతిసారి నల్లగా బూజొచ్చినట్టు వచ్చేది దేవుడి గదిలో. ఈసారి అలా గూడా అవ్వలేదు. అమ్మవారు చాలా శాంతంగా వెలిగారేమో, శాంతంగా ఉన్నారేమో అలా అనిపిచ్చిందమ్మా. చాలా అనిపిచ్చింది ఈసారి గండదీపం. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనమే సొంతగా మంత్రం చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమైందా? తెలిస్తే చెప్పండి. అర్థమైందమ్మా. గురుముఖత తీసుకున్న దానికి చాలా శక్తి ఉంటుందమ్మా. దానివల్ల మనకి ఆ అమ్మవారి అనుభవాలు గానీ, ఇంకా ఏవైనా గానీ జరుగుతాయమ్మా. అమ్మవారి దర్శనాలు కానీ, అనుభవాలు కానీ, ఇవన్నీ అవుతాయి. మనం గురుముఖత తీసుకోకుండా మనం ఏదో ఒక మంత్రం చేసుకుంటే ఇవేమీ ఉండవమ్మా. ఏదో చేసుకున్నామంటే చేసుకున్నాం అన్నట్టు అయిపోతుంది. హ్మ్. ఈ గురువుగారి ద్వారా తీసుకొని చేయడం వల్ల మన మనం చేసుకునే చిన్న చిన్న తప్పులు కూడా గురువుగారు గురువుగారు కొంచెం తీసేస్తా ఉంటారు అనుకుంటాను నేను. అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకేమైనా అనుభవాలున్నాయా? ఆ! గోరింటాకు పెట్టడం చాలా అనిపిచ్చిందమ్మా. అమ్మవారికి. పెట్టిన తరువాత సాధన చేసుకునేటప్పుడు అమ్మవారు గోరింటాకు పెట్టుకున్నట్టు దర్శనమిచ్చారమ్మా. అది చాలా అనిపిచ్చింది నాకు. అమ్మవారు స్వీకరించారు అని చాలా హ్యాపీగా ఫీలయ్యాను. గోరింటాకు గూడా ప్రతిసారిలా కాకుండా గురువుగారు కొన్ని ప్రత్యేకంగా చెప్పారు. సొంటి, జీలకర్ర, వాము ఇవన్నీ చెప్పారు. ఇవన్నీ గూడా కొత్తగా అనిపిచ్చాయమ్మా. అమ్మవారికి సారె ఇవ్వాలి అని గురువుగారు చెప్పారు. మీకెలా అనిపిచ్చింది?
చాలా హ్యాపీ అనిపించిందమ్మా. అమ్మవారికి సారె పెట్టడం అంటే అదృష్టమమ్మా. అది మనకి అమ్మవారికి మన ఇంటికి పిలిచి అమ్మవారికి సారె పెట్టడము, చీర కానీ, సారె కానీ ఏదైనా పెట్టడం అన్నది చాలా అదృష్టం అమ్మా. అదృష్టం నాకు కల్పించినందుకు ఎప్పుడూ గురువుగారికి రుణపడే ఉంటాను నేను. చాలా అంటే చాలా సంతోషంగా ఉందమ్మా. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? చాలా జరిగిందమ్మా. ఉద్వాసన కార్యక్రమం కూడా చాలా జరిగింది. అమ్మవారు వెళ్ళేటప్పుడు అది నేను ఫీల్ అయ్యానమ్మా. అది అమ్మవారు అక్కడి నుండి వెళ్తున్నట్టు గూస్ బంప్స్ వచ్చినట్టు అలా అయిందమ్మా. అమ్మవారు పక్క నుండి వెళ్తున్నప్పుడు అలా ఫీల్ అయ్యాను నేను. చాలా బాధేసింది. అమ్మవారిని సాగనంపి వచ్చాక మళ్ళీ అమ్మవారి ముందు కూర్చొని ఏడ్చేశాను నేను. మళ్ళీ తొందరగా నవరాత్రులు రావాలమ్మా నువ్వు మళ్ళీ మా ఇంటికి రావాలి అని చెప్పి ఏడ్చేశాను నేను. అదే అమ్మవారిని సాగనంపేటప్పుడు బాగా బాధ అనిపించిందంటారు. అవునండి. గురువుగారు పీఠం ప్రత్యేకత గురించి చెప్పారు కదా! ఇలాంటి పీఠంలో వారాహి నవరాత్రులు పూర్తి చేసేటప్పుడు ఎలా అనిపించినప్పుడు? చాలా గొప్పగా అనిపించిందమ్మా. ఆహ్, పీఠంలో అమ్మవారి గజ్జెల సౌండ్ అది వింటున్నప్పుడు కానీ, అది గురువుగారు అది పెడుతున్నప్పుడు గానీ చాలా అనిపించింది. ఆహ్, గురువుగారు పీఠంలో వీడియోస్ పెట్టినప్పుడు వెనకాల అమ్మవారి గజ్జెల సౌండ్ వింటూనే ఉంటాం మనం. అది చాలా గొప్ప అనుభూతమ్మా అసలు. అమ్మవారు అక్కడ ఉంటారు. అలాంటి పీఠంలో అల్ గురువుగారి ఆధ్వర్యంలో చేసుకోవడం అన్నది అది చాలా గొప్ప వరమమ్మా మనకి. చాలా గొప్ప అదృష్టం అని ఫీల్ అవుతాను నేను. నేటి సమాజానికి ఇలాంటి పీఠం అవసరం ఉందా? ఉందమ్మా. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మందుంటారు. సనాతన ధర్మం గురించి గానీ, ఇట్లా అమ్మవారి గురించి గానీ, ఇవి తెలియని వాళ్ళు చాలా మందుంటారు. ఇలాంటి పీఠం ఉండడం వల్ల, ఆ పీఠం నలుగురిలోకి వెళ్ళడం వల్ల తెలుసుకుంటారమ్మా చాలా మంది. ఆహ్, దేవుడి యొక్క గొప్పతనం గానీ, ఇంకా సనాతన ధర్మం గురించి గానీ, ఇవన్నీ తెలుసుకుంటారమ్మా. ఎలా ఉండాలి జీవితంలో అన్నది కూడా గురువుగారు చెప్తూ ఉంటారు. అవన్నీ గూడా తెలుసుకుంటాం మనం పీఠంలో. ఇలాంటి పీఠం ఉండాలమ్మా. భవిష్యత్తులో కూడా ముందుకెళ్ళాలి. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఏమి అనిపించింది? అనిపిచ్చిందమ్మా. ప్రతిసారి గురువుగారు చెప్తారు పిల్లలకి రామాయణం, భాగవతాలు ఇలా నేర్పిచ్చండి. సమాజంలో ఎలా ఉండాలి అన్నది పిల్లలకి తెలుస్తుంది అని గురువుగారు ఎప్పుడూ చెప్తారు. అది చాలా అనిపిస్తుందమ్మా. నేను గూడా మా పాపకి చెప్తూనే ఉంటాను. నేను కానీ, మా అమ్మ గానీ ఎప్పుడూ పడుకునేటప్పుడు స్టోరీస్ చెప్పమంటే ఈ రామాయణ, భాగవతాలే చెప్తూ ఉంటాము. గురువుగారు చెప్పారు అనే కాకుండా గూడా మేమింకా పాపకి చెప్తూ ఉంటాము. అంతకుముందు మామూలు స్టోరీసే చెప్పేవాళ్ళము. గురువుగారు చెప్పిన తర్వాత నుండి కొంచెం ఈ రామాయణం ఇవన్నీ చెప్పడం స్టార్ట్ చేశానమ్మా నేనైతే. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉందమ్మా? చాలా బావుందమ్మా. ఏ సందేశం వచ్చినా, కాల్ చేసినా ఎమ్మటే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పడము, ఏదన్నా తెలియని విషయాన్ని గూడా వాళ్ళు అలా కాదమ్మా, ఇలా అని చెప్పడము అలా చేశారు. చాలా అనిపిచ్చింది నాకు. చాలా సహకారం అందించారమ్మా. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా? గురువుగారి సపోర్ట్ కూడా చాలా అనిపిచ్చిందమ్మా. ప్రతీదీ ఎమ్మటే రెస్పాండ్ అయ్యారు గురువుగారు. గురువుగారు పూజలో ఉన్నా కానీ, ఇంకా ఎంత బిజీ షెడ్యూల్ మనం ఇంట్లో మన ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకుంటేనే మనం హడావిడిగా, కంగారుగా ఉంటాము. గురువుగారు అంత బిజీ షెడ్యూల్‌లో గూడా సమాధానాలిచ్చారమ్మా. చాలా అనిపిచ్చింది. గురువుగారు గూడా చాలా ఎమ్మటే రెస్పాండ్ అయ్యారు. అది చాలా హ్యాపీ అనిపిచ్చింది. చివరగా అమ్మా, ముందు రోజుల్లో నవరాత్రులు చేసే వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ముందు రోజుల్లో నవరాత్రులు చేసుకునే వాళ్ళకి చేసుకోమనే చెప్తానమ్మా నేను. చేసుకోండి. ఎ మంచిగా అమ్మవారికి దగ్గరవ్వండి. హ్మ్. మన పీఠం గురువుగారు చెప్పే మాటల ద్వారా సనాతన ధర్మాల గురించి గానీ, దేవుడి గురించి గానీ ఏదైనా సరే తెలుసుకోండి. ముందుకు వెళ్ళండి.
హ్మ్. అనే చెప్తానమ్మా నేను. మనకి ఇది అమ్మవారికి దగ్గరయ్యే ఒక మంచి అవకాశము. ఒక గొప్ప అవకాశం మనకిది. ఇది గొప్ప వరం. ఈ పీఠంలో మనం నవరాత్రులు చేసుకోవడం అనేది చాలా గొప్ప వరం అది. చేసుకోమనే చెప్తానమ్మా. ఓకే అమ్మా బిందు గారు, ధన్యవాదములు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మాత్రే నమః.